ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థులు సమ్మె విరమించారు. అధికారులతో చర్చలు సఫలం కావడంతో ఆపివేశారు. విధులకు హాజరవుతామని ప్రకటించారు జూనియర్ డాక్టర్లు. దాడి ఘటనపై రిపోర్ట్ వచ్చాక తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. ఆదిలాబాద్ రిమ్స్ లో హౌస్ సర్జన్స్ పై దాడి ఘటనను నిరసిస్తూ మెడికల్ ఆందోళన చేశారు. 3 రోజులుగా నిరసనలు వ్యక్తం చేశారు. డ్యూటీలు బహిష్కరించి మెడికల్ కాలేజీ ముందు ధర్నా చేశారు. డిఎంఈ ఆదేశాలతో నిజామాబాద్ నుంచి వచ్చిన విచారణ కమిటీ మెంబర్స్ ప్రొఫెసర్ శివప్రసాద్, వివి రావు, రిమ్స్ లో డైరెక్టర్ జయసింగ్ రాథోడ్తో పాటు మెడికోలు, ప్రొఫెసర్లు, డాక్టర్లను ఎంక్వైరీ చేశారు. త్వరలోనే నివేదికను డిఎంఈకి అందజేస్తామని చెప్పారు. మెడికోలు మాత్రం విచారణ పారదర్శకంగా జరగడం లేదని, ఘటనకు సంబంధించినవి కాకుండా ఇతర విషయాలు అడిగారని అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే చివరగా చర్చలు సఫలం కావడంతో తమ ఆందోళనలను విరమించారు. రిపోర్టు వచ్చాక తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. రైట్, కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న చెప్పండి, జూనియర్ డాక్టర్స్ కు కొత్తగా ఏర్పాటు చేసిన కమిటీ నుంచి ఎటువంటి హామీ లభించింది? కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయన్న అందిస్తారు. సాయన్న చెప్పండి, జూనియర్ డాక్టర్లు ఎట్టకేలకు సమ్మెను విరమించారు. వారికి విచారణ కమిటీ నుంచి ఎటువంటి హామీలు లభించాయి? చర్చలు ఏ విధంగా సాగాయి? థ్యాంక్ యూ రాధిక. ఆదిలాబాద్ రిమ్స్ వైద్య విద్యార్థులు తమ సమ్మెను ఎట్టకేలకు విరమించారు. రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ ఛాంబర్ లో డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ వైద్యులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. జూనియర్ డాక్టర్లు ఇచ్చిన డిమాండ్లను కాల పరిమితిలోపు పరిష్కారానికి డైరెక్టర్ సానుకూలంగా స్పందించడంతో సమ్మెను తాత్కాలికంగా జూనియర్ డాక్టర్లు విరమించిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. పరిష్కారానికి డాక్టర్ సానుకూలంగా స్పందించడం సమ్మెను తాత్కాలికంగా విరమించినట్టు తెలుస్తుంది. జూనియర్ డాక్టర్లు ఏదైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని పరిష్కరించి తన వంతు కృషి చేస్తానని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ పేర్కొన్నారు. గత 3 రోజుల నుంచి కూడా సమ్మెను కొనసాగిస్తున్నారు. సమ్మెకు సంబంధించి ఏదైతే ఉందో వారి డిమాండ్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించడానికి తన వంతు కృషి చేస్తానని చెప్పడంతో ఎట్టకేలకు సమ్మె విరమించారు. రైట్ సాయన్న, రిపోర్టు ఏ సమయానికి వచ్చే అవకాశం కనిపిస్తుంది? తదుపరి కార్యాచరణ ఏమని చెప్తున్నారు జూనియర్ డాక్టర్స్? సో వారికి సంబంధించిన ఏవైతే ప్రధానమైన సమస్యలు ఉన్నాయో వాటిని రిమ్స్ డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లాము. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్తున్నారు. ఏదైతే ప్రధానమైన సమస్యలు ఉన్నాయో వాటిని అధికారులకి దృష్టికి తీసుకెళ్తామని అంటున్నారు. ఏదైతే దాడి చేసిన వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. సో తదుపరి ఏదైతే ఉందో దానికి సంబంధించిన అతి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని చెప్తున్నారు. వీధుల్లోకి కూడా తాము చేరుతామని చెప్తున్నారు. థ్యాంక్ యూ సాయన్న.